అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. కృష్ణం వందే జగద్గురుం శీర్షికన మరొక ఎపిసోడ్కి స్వాగతం. పోలిశెట్టి బ్రదర్స్ రచించినటువంటి పుస్తకం, దాంట్లో ఉండేటటువంటి అద్భుతమైన గాథల్ని ఇలా అందిస్తూ ఉన్నాం మీకు. ఈ పుస్తకాన్ని మీరు పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుని అల్లరి చేష్టల అంతరార్థాల్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు వీడియో చూడండి. శ్రీకృష్ణుని అల్లరి చేష్టలు బాహ్యంగా చూస్తే ఒక రకంగాను, అంతరార్థపరంగా చూస్తే మరో విధంగానూ ఉంటాయి. బాగా తరచి చూస్తే ఆయన చేష్టల్లో మనం తెలుసుకోవలసిన మంచి పాఠాలెన్నో దాగి ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని తెలుసుకుందాం. బాలకృష్ణుని అల్లరి చేష్టల్లో ప్రముఖమైనది వెన్న దొంగతనం. శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి గోపికల ఇళ్లల్లో దొంగచాటుగా దూరి పాలు, పెరుగు, మేగడ, వెన్నలను దొంగలించి తినేవాడు. అందరికీ పంచి పెట్టేవాడు. గోపికలు అతన్ని పట్టబోతే పారిపోయేవాడు. ఆయన అలా ఎందుకు చేసినట్లు? కావలసినంత వెన్న తన ఇంట్లో లేదా? యశోద అతనికి వెన్న పెట్టేది కాదా? అదేం లేదు. తిన్నంత వెన్న మేగడలు యశోదే పెడుతుంది. చిన్ని కృష్ణుడు కోరితే గోపికలు కూడా కావాల్సినంత వెన్న పెడతారు. మరి ఎందుకు ఇలా చేసినట్లు? సమాజ స్థాపనకు పునాది అయిన చర్య ఇది. నిజానికి వెన్న కావాల్సింది తనకు కాదు, తన కూడా వచ్చే పేద మిత్రులకు. వారి కోసమే ఈ చిలిపి దొంగతనాలు. ఏ గోపికలైతే స్వార్థముతో తమ పాలు, పెరుగు, వెన్న, నేతులను మురగబెట్టుకొని దాన ధర్మాలు ప్రక్కవారికి పెట్టడము లాంటివి చేయకుండా మధురా నగరములో అమ్మి దురాశతో డబ్బు కూడబెట్టాలనుకుంటున్నారో వారికి శాస్తి చేయటం ఇందులోని ఒక పరమార్థం. శ్రీకృష్ణుడు వెన్నలను దోచి తన భేదమిత్రులకు పంచిపెట్టేవాడు. తోటి వారితో పంచుకోవాలి కానీ దురాశతో మురగబెట్టుకోకూడదు అని ఈ చిలిపి దొంగతనాల ద్వారా బోధిస్తున్నాడు ఆయన. కొందరు గోపికలు తమ ఇళ్లలోని పిల్లల నోళ్లు కూడా కట్టేసి వారికి పెట్టకుండా వెన్న, మేగడల్ని అమ్ముకునేవారు. అలాంటి వారికి గుణపాఠం చెప్పేందుకు కూడా ఈ లీల సాగించాడు శ్రీకృష్ణుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయినా యథార్థానికి వస్తే ఈ లోకంలో పరమాత్మునికి సొంతం కాని సొత్తు ఏముంది? అంతా ఆయనదే. ఆయన వస్తువు ఆయన తీసుకోవడం దొంగతనమలా అవుతుంది. గోపికలు తమ వెన్న, మేగడలు శ్రీకృష్ణునికి చిక్కకుండా మరింత రహస్యంగా ఎత్తున దాచేవారట. అయితే పరమాత్మునికి తెలియని చోటు, అందని స్థలం ఉంటాయా? చక్కగా వాటిని కాజేసేవాడు. గోపికలు అతన్ని పట్టి శిక్షించాలని చూసేవారు. అయితే భగవంతుణ్ణి బంధించటం ఎవరితరం? ఎన్ని విధాలా బంధించినా వారి బంధనాల నుండి చిత్రంగా మాయమయ్యేవాడు శ్రీకృష్ణుడు. మనకున్న దానిలో తోటి వారికి అంతో ఎంతో ఇచ్చి సహకరించాలని మన పిల్లల నోళ్లు కొట్టి మరీ దురాశతో మూటలు కడితే అదంతా ఎవడో ఒకడు ఏదో ఒకనాడు దోచుకుని పోవచ్చునని తన చర్యల ద్వారా తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణుడు అని మరో కోణంలో మనం ఆయన గాథల్ని అర్థం చేసుకోవచ్చు. ఈ చిలిపి దొంగతనాల సందర్భంలో మరో విషయాన్ని కూడా తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడిపై ప్రేమాభిమానాలు గల ఎందరో గోపికలు కృష్ణుడు తమ ఇంట చిలిపి దొంగతనాలు చేయాలని, తాము అతన్ని పట్టుకోవాలని ఉబలాటపడేవారట. వారితో ఆటలాడేందుకు కూడా శ్రీకృష్ణుడు చిలిపిగా వ్యవహరించేవాడు. తన అల్లరి పనులతో వ్రేపల్లవాసుల్ని అప్పుడప్పుడు ఏడిపించేవాడు ఆయన. ఆ చేష్టల అంతరార్థాలని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. గోపికల ఇళ్లల్లోని దూడల కట్లు విప్పి ఆవుల దగ్గరకు వదిలేసేవాడు. అవి ఆవుల పొదుగు పాలను పూర్తిగా త్రాగేసేవి. గోపికలు వచ్చి పాలు పెతకపోతే పాలు ఉండేవి కావు. పైగా ఆవులు వారిని తన్నేవి. గోపికల అవస్థ చూసి శ్రీకృష్ణుడు పకపక నవ్వేవాడు. తల్లిపాలు దూడలకు సరిగ్గా అందనివ్వని గోపికల్ని ఇలా శిక్షించేవాడు ఆయన. వ్రేపల్లెవాసులు దేవుళ్లకు, గ్రామదేవతలకు నైవేద్యాలు పెట్టేవారు. వారు చూడకుండా శ్రీకృష్ణుడు ఆ నైవేద్యాలని తీసేసుకునేవాడు. శ్రీకృష్ణుడు తిన్న నైవేద్యమే నిజంగా సఫలమైనట్లు లెక్క. ఎందుకంటే సకల దేవతలకు దేవాది దేవుడు శ్రీకృష్ణుడే కదా. ఆ విషయం నిరూపించడానికే అలా చేసేవాడు. ఒకసారి శ్రీకృష్ణుడు ఒక గొడ్రాలితో మాట్లాడుతూ, నన్ను నాథునిగా చేసుకో, నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. అలాంటి మాట ఒక సామాన్య మానవుడు ఒక స్త్రీతో అనడం చాలా తప్పు. అయితే శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు పరమాత్ముడు. శ్రీకృష్ణుని మాటలో అర్థమే వేరు. ఓ పడతి, సర్వాంతర్యామిని నేను, నన్ను పరమాత్మగా గుర్తించి నన్ను నాథునిగా అంటే భర్తగా, నాయకుడిగా, దేవుడిగా అని చాలా అర్థాలు వస్తాయి. అలా పూజించు, నీకు సంతానం కలుగుతుంది అన్నాడు ఆయన. వేరే తప్పుడు అర్థంతో అనడానికి అప్పుడు ఆయన వయసు అంతా కేవలం 6 ఏళ్ళు మాత్రమే. కొంతమంది వక్రీకరణవాదులు అలా మాట్లాడతారు. గర్భం ధరించిన ఒక స్త్రీని గర్భానికి మూల కారణం ఏమిటి అని అడిగాడట ఒకసారి. నిజానికి చిన్నపిల్లలు పరాయి వారిని అడగదగిన ప్రశ్న కాదది. అయితే అక్కడ శ్రీకృష్ణుని ఉద్దేశ్యం ఆధ్యాత్మికపరమైనది. ఒక స్త్రీ గర్భంలో పంచభూత నిర్మిత పిండంలో జీవాత్మ చేరటమే గర్భధారణ. గర్భధారణకు కారణం కేవలం స్త్రీ పురుష సంగమమే కాదు. ఎందుకంటే ఆ స్త్రీ పురుష సంగమం అనుదినం జరగవచ్చు, కానీ గర్భధారణ అన్ని మార్లు జరగదు కదా. అందువల్ల సంగమం అనేది కేవలం బాహ్య కారణమే. జీవాత్మ ప్రవేశము అసలైన కారణం.
పంచభూతాల కలయిక వల్ల ఏర్పడే శరీరంలో జీవాత్మ చేరడమే జీవి పుట్టడం అంటే. జీవాత్మ ఆ శరీరాన్ని విడిచి వెళ్ళడమే మరణం. ఈ యథార్థాన్ని అంతటినీ కూడా తెలియజెప్పడానికి ఆయన అలా అడిగాడు. భార్యాభర్తల మధ్య ఒక పామును పడవేశాడట శ్రీకృష్ణుడు. ఆ పామును చూసి భయంతో ఆ భార్యాభర్తలు విడి వివస్త్రులుగానే పరుగులెడుతూ ఉంటే శ్రీకృష్ణుడు పక్కపక్క నవ్వేవాడట. ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆ దంపతులు పగటి వేళ కామాతురులై అదే పనిగా రతిక్రీడ సాగిస్తూ ఉన్నారు. అది అంత ఉత్తమ పద్ధతి కాదని చెప్పదలిచిన శ్రీకృష్ణుడు ఆ విధంగానే చేశాడు. మితిమీరిన కామము పాము వంటిది, దానివల్ల మనకే ప్రమాదము. రాత్రనక పగలనక కామ కేళ్లిలో మునగరాదని చెప్పడానికే పామును తెచ్చి వారి మధ్య పడవేశాడు. పాము కంటే ప్రమాదభరితమైన కామాన్ని భయం లేకుండా అనుభవిస్తూ తాను పడేసిన చిన్న పామును చూసి పరుగులెడుతున్నారని ఆయనకి నవ్వొచ్చింది. శ్రీకృష్ణుడు ఎవరిని ఏ ప్రశ్న అడిగినా, ఎవరిని ఏ విధముగా ఏడిపించినా లేదా శిక్షించినా అందుకు కారణం అంతకు ముందే నిర్దేశింపబడి ఉంటుంది. మానవ మాతృడమైన మనకు అవన్నీ పూర్తిగా అర్థం కావాలని లేదు, అర్థం కావు కూడా. వారి మనస్తత్వాల్ని బట్టి, వారికి శ్రీకృష్ణుడితో ఉన్నటువంటి సత్సంబంధాల్ని అంటే దగ్గరితనం బట్టి, సంస్కారాల్ని బట్టి, పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి ఆ భగవానుడు ఎవరికి ఏమి జరగాలో నిర్దేశిస్తూ ఉంటాడు. ఈ జన్మలో మనం పడే కష్టాలకు కారణాలు ఏమిటో మనకు తెలుసా? తెలీదు. అన్నీ తెలిసినవాడు ఆయనే, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. గోపికల ఇళ్లల్లో గోడలకున్న దేవతామూర్తుల పటాల్ని చూసి వీరు నాకంటే గొప్పవారా అని నవ్వుతూ ఆ పటాలకు తన ఎంగిలి వెన్న పూశాడట. నిజం చెప్పాలంటే ఆ పటాల్లోని దేవతలు ఆ ఎంగిలి వెన్నతో ధన్యులయ్యారు. శ్రీకృష్ణుడు అంత స్పష్టంగా నేనే పరమాత్మను, మిగిలిన దేవతలు నా తరువాత వేరే అని చెప్పినా సరే ఆనాడు ఈనాడు కూడా ఆయన్ని గుర్తించలేని మూర్ఖులున్నారు. అదే విచిత్రం. శ్రీకృష్ణుడు తన చర్యలతో అనేక బోధనలు అందించాడు. వాటిని అర్థం చేసుకునే శక్తి లేని వారికి తాను దైవ స్వరూపమని తెలియజేసేందుకు అనేక నిదర్శనాలు చూపించాడు. గోపికలు తమ వెన్న మేగడల్ని పెట్టెలో దాచి తాళాలు వేసిన వాటిని సంగ్రహించాడు. అతని గదిలోనో లేకపోతే పెట్టెలోనో బంధించిన అదృశ్యమై తన ఇల్లు చేరేవాడు. ఈ విధంగా ఎన్నో చిత్రమైన చేష్టలతో ఎన్నెన్నో పాఠాలని నేర్పాడు. ఎన్నో సాహసాలు, రాక్షస వధలు చేసి చూపించాడు. చిన్నప్పటి నుంచే తన నోట సకల లోకాల్ని చూపించాడు. విశ్వమంతా తనలోనే ఉందని చాటి చెప్పాడు. మిగిలిన దేవతలెవరూ తనకంటే గొప్పవారు కాదని నోటితో చెప్పడమే కాక బ్రహ్మను, దేవేంద్రుణ్ణి కూడా ఓడించి చూపించాడు ఆయన. చిన్నతనంలో వెన్నను పంచడమే కాదు, పెద్దయ్యాక తన బాల్యమిత్రుడు కుచేలునికి ఎన్నో ఐశ్వర్యాల్ని ప్రసాదించిన ఉదారుడు ఆయన. ఎన్నో రాజ్యాలకు రాజు కాగల అవకాశం ఉండి కూడా ఏనాడూ రాజు కాలేదు. ఆ అవకాశాలని గౌరవంగా పెద్దలకే వదిలేశాడు. శిశుపాల జరాసంధాదుల్ని సంహరించినప్పుడు వారి రాజ్యాల్ని కాజేయలేదు, వారి పిల్లలకే ఇచ్చివేశాడు. తాను నిరంతర ప్రజల మనిషిగా సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటూ పేద గొప్ప తేడాలు లేకుండా అందరినీ అలరిస్తూ బ్రతికాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురించి మరిన్ని విశేషమైనటువంటి కథనాల్ని తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ వీడియోలు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని రీచ్ని పెంచే ప్రయత్నం చేయండి. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. జై హింద్, జై శ్రీకృష్ణ.